మద్యం అక్రమ కేసు విచారణ సందర్భంగా ఏసీబీ కోర్టు సిట్ తీరును ఎండగట్టింది. వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ పిటిషన్లు పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని కోర్టు తెలిపింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ పిక్ అండ్ చూస్ విధానాన్ని అనుసరిస్తోందని, అందుకే వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ను అప్రూవర్లుగా మార్చడానికి యత్నిస్తోందని ఆక్షేపించింది. ముందస్తు బెయిల్ ఇస్తేనే అప్రూవర్లుగా మారతామనడం తమతో బేరసారాలు చేయడమే అవుతుందన్న న్యాయస్థానం ఇదే న్యాయ వ్యవస్థ ప్రతిష్టను తక్కువ చేయడమే అవుతుందని తెలిపింది. అంతేకాక ఇది పిటిషనర్లకు దర్యాప్తు సంస్థ మధ్య బేరం కుదిరిందన్న విషయాన్ని చాలా స్పష్టంగా ప్రస్ఫుటం చేస్తుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. మద్యం విధానంపై అక్రమ కేసు విచారణ సందర్భంగా ఏసీబీ న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో సిట్ తీరును తీవ్రంగా ఆక్షేపించింది. ప్రాసిక్యూషన్ పిక్ అండ్ చూస్ విధానాన్ని అనుసరించడంపై విస్మయం వ్యక్తం చేసింది. ప్రధాన నిందితుణ్ణి అప్రూవర్గా మార్చడానికి యత్నిస్తోందని, ఈ చర్య మొత్తం కేసుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని తప్పుబట్టింది. పిటిషనర్లకు దర్యాప్తు సంస్థ మధ్య బేరం కుదిరిందన్న విషయాన్ని చాలా స్పష్టంగా ప్రస్ఫుటం చేస్తోందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు మద్యం విధానం కేసులో నిందితులుగా ఉన్న ఏపీ బీవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ పూర్వ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, ఎక్సైజ్ శాఖ మాజీ స్పెషల్ ఆఫీసర్ దొడ్డా వెంకట సత్యప్రసాద్లకు ముందస్తు బెయిల్ను నిరాకరిస్తూ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పిటిషన్లు పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, అరెస్ట్ అభియోగాల నుంచి తప్పించుకోవడానికి దొడ్డిదారిన దాఖలు చేశారని న్యాయస్థానం పేర్కొంది. అప్రూవర్కి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని, ట్రయల్ పూర్తయ్యే వరకు వారిని కస్టడీలోనే ఉంచి తీరాలని స్పష్టం చేసింది. అప్రూవర్గా మారతామన్న ప్రతిపాదనలకు చట్ట ఆమోదయోగ్యత లేదని తేల్చి చెప్పింది. ముందస్తు బెయిల్ కోసం వారిద్దరూ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయాధికారి పి భాస్కర్ రావు తీర్పు వెలువరించారు. చట్ట ప్రకారం అప్రూవర్కు ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి వీల్లేదని, అప్రూవర్కు క్షమాభిక్ష ప్రసాదించిన తర్వాత అతన్ని బెయిల్పై విడుదల చేయడానికి వీల్లేదని, ట్రయల్ పూర్తయ్యేంత వరకు కస్టడీలోనే ఉంచి తీరాలని కోర్టు స్పష్టం చేసింది. సిఆర్పిసిలోని సెక్షన్ 306 క్లాస్ 4 సబ్ క్లాస్ బి అప్రూవర్గా మారేందుకు సిద్ధమన్న వాగ్దానంపై బెయిల్ మంజూరు చేయడాన్ని నిషేధిస్తోందని, బెయిల్తో సంబంధం లేకుండా అప్రూవర్ సాక్ష్యం నమ్మదగినదిగా, మరకలు లేనిదిగా ఉండాలన్నదే ఈ నిషేధం వెనుక ఉన్న తర్కమని తెలిపింది. అప్రూవర్ భవిష్యత్తులో బెయిల్ పొందే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇతరులను కేసులో ఇరికించవచ్చు లేదా సాక్ష్యాన్ని మార్చవచ్చని, అందువల్ల అప్రూవర్గా మారతానన్న వాగ్దానాల లాంటి వాటిపై బెయిల్ ఇవ్వడం న్యాయ వ్యవస్థ ప్రతిష్టను తక్కువ చేయడమేనని పేర్కొంది. బెయిల్ పిటిషన్లను ఆయా కేసుల్లోని పూర్వాపరాల ఆధారంగా తేల్చాల్సి ఉంటుందే గాని అప్రూవర్గా మారుతానన్న వాగ్దానాల ఆధారంగా కాదని ప్రత్యేక కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఈ కేసులో తాము అప్రూవర్గా మారతామని, ఇందులో భాగంగా తమకు క్షమాభిక్ష ప్రసాదించాలని వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ వేర్వేరుగా సిఆర్పిసి సెక్షన్ 306 కింద పిటిషన్లు దాఖలు చేశారని, అవి లోపభూయిష్టంగా ఉండడంతో కొన్ని అభ్యంతరాలు తెలుపుతున్నామని కోర్టు స్పష్టం చేసింది. అయితే అభ్యంతరాలను పిటిషనర్లు సవరించలేదని, సవరణలతో మళ్లీ పిటిషన్లు దాఖలు చేయలేదని కోర్టు తెలిపింది. అప్రూవర్లుగా మారే విషయంలో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్కు సదుద్దేశం లేదన్న విషయాన్ని ఇది స్పష్టం చేస్తోందని కోర్టు పేర్కొంది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే గాని అప్రూవర్లుగా మారే ప్రసక్తే లేదన్నట్లుగా పిటిషనర్ల తీరు ఉందని, ముందస్తు బెయిల్ ఇస్తేనే అప్రూవర్లుగా మారతామనడం తమతో బేరసారాలు చేయడమే అవుతుందని కోర్టు తెలిపింది. ఇలాంటి చర్యలు న్యాయ వ్యవస్థ ప్రతిష్టను తక్కువ చేయడమేనని, కాబట్టి పిటిషనర్లకు ముందస్తు బెయిల్ మంజూరు చేసే విషయంలో ఈ కోర్టు తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించడం లేదని కోర్టు తన తీర్పులో పేర్కొంది.